వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీని స్థానిక ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐ రఘుపతి రెడ్డి ప్రారంభించారు. ర్యాలీ స్థానిక అమరవీరుల స్తూపం నుండి బస్టాండ్ సెంటర్, అంగడి సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. పోలీసు అమరుల ప్రజల ప్రాణాల కోసం, శాంతి భద్రత గల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, బీరం భారత్ రెడ్డి, పంబి వంశీ ఆటో యూనియన్ అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అమరవీరులు వ్యాస్ ఐపీఎస్ గారికి జోహార్ జోహార్. అమరవీరులు వ్యాస్ ఐపీఎస్ గారికి జోహార్ జోహార్. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. పోలీస్ అమరవీరులకు జోహార్ జోహార్. అమరవీరులు మా పోలీసు ఉద్యోగులు మరియు పౌరులతో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా పోలీస్ విధి నిర్వహణలో అమరులైనటువంటి త్యాగదనులకు వారి ఆత్మకు శాంతి చేకూరాలని పౌరులతో మరియు మా సిబ్బందితో కలిసి నెక్కొండ సెంటర్ నుంచి ర్యాలీగా టౌన్లో కొవ్వొత్తి ప్రదర్శన నిర్వహించడానికి, అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అమరుల సంస్మరణ, వారి ఆత్మశాంతి కొరకు నివాళులు అర్పిస్తుంటాం అని తెలియజేయండి. ఈరోజు నర్సంపేట టౌన్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా వారి విధి నిర్వహణలో చేసినటువంటి ఆత్మార్పణలకు మా డిపార్ట్మెంట్ తరఫున, గ్రామీణ ప్రజల తరఫున వారికి ఆత్మలకు శాంతి చేకూరాలని చెప్పి నెక్కొండ సెంటర్ నుంచి టౌన్ అంతా కూడా కొవ్వొత్తి ప్రదర్శన జరపనైనది. ఈ కార్యక్రమంలో భాగంగా
ఈ వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను దశల వారీగా నిర్వహిస్తాం. ప్రతిదినం ఇలాంటి కార్యక్రమాలను చేస్తామని విన్నవించుకోండి. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు నర్సంపేట పట్టణంలో ప్రజలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే అక్టోబర్ 21న పోలీసు విధి నిర్వహణలో అసూలు వాసిన పోలీస్ సిబ్బందికి శాంతి చేకూర్చే విధంగా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దానిలో భాగంగా 27వ తారీఖు రోజు సిటిజన్ క్లబ్లో నర్సంపేట పట్టణంలో బ్లడ్ క్యాంప్ ఉంది. దానిలో యువత అందరూ పార్టిసిపేట్ చేయగలని కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.